రుద్రాణి గారు, రాహుల్ చెప్పింది మాత్రం 100 to 100% కరెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి మిమ్మల్ని బుడ్డి కొట్టించి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట తోసేస్తుంది. అది మాత్రం జరగకుండా చూసుకోండి. మీరు కావ్యాన్ని పంపించాలనుకుంటున్నారు. కావ్యాన్ని పంపించేస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది మాయ. చూసుకుని ఉండండి. ఎందుకంటే మీరు చెప్పిండేది అసలు అగ్రిమెంట్ పైన సంతకం పెట్టించాను, మీరే ప్లాన్ ఇచ్చారనేసి నేను అపర్ణ గారిని తప్పుగా అనుకున్నాను. కానీ ఈరోజు మీరే ప్లాన్ ఇచ్చారని తెలిసింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఆ విడాకుల గురించే రాలేదు. అసలు మీరు ఒకవేళ ఏమన్నా దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయండి ఎపిసోడ్ని. ఇంకా సరే అనేసి ఇంకా కామెడీ ఏముంది, ఎక్కడ ఉంది సీరియల్, ఇన్డెప్త్ రివ్యూలు మాట్లాడుకుని చాలా జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో. అందుకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని లైక్ చేసి ఫుల్గా వీడియో చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగింది అనేసి. అసలు రుద్రాణి గారు భయపడాలంటే మాత్రం స్వప్న నెక్స్ట్ లెవెల్ అంతే. స్వప్న గారికి రుద్రాణి గారు ఎంత భయపడతారంటే అసలు నెక్స్ట్ లెవెల్లో భయపడతా ఉంటారు. అసలు పాపం ప్రతిసారి భయపడతానే ఉంటారు. ప్రతిరోజు ఒక్కసారన్నా భయపడతానే ఉంటారు. ఈరోజు అసెంబ్లీ లేదు. రేపు అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ అంటే మన రివ్యూలు ఫాలో తెలుస్తుంది ఏం అసెంబ్లీ అనేసి. నేను లాస్ట్లో చెప్తాను అసెంబ్లీ అంటే ఏమనేసి. సరే అనేసి ఇంకా సీరియల్కి వెళ్ళిపోయినామంటే సీరియల్లో ఏం జరుగుతుంది, మనం రుద్రాణి గారు ఆలోచిస్తూ ఉంటే ఈ విధంగా ఏం జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వచ్చి మన అపర్ణ గారు ఆలోచిస్తూ ఉంటే రుద్రాణి గారు వచ్చి ఈ విధంగా విడాకులు తీసుకుంటానండి అనేసి అంటే, విడాకులు తీసుకుంటానండి మీ కావ్య చెప్పలేదు, ఇప్పుడు నన్ను అందరినీ ఇంట్లో వాళ్ళ ముందర మోసం పోవాలంటావా, వాళ్ళ మాటలు వినాలంటావా అనేసి అడిగే కొందికి ఎందుకు వద్దు నన్ను ఆ మాట అంటావు, ఈ విధంగా చెప్పు అనేసి. అక్కడ కూడా ఏం చెప్తాను రుద్రాణి గారు, నా పేరు బయట రానియద్దండి, నా పేరు కానీ బయట వచ్చిందంటే నీ కోడలు నన్ను ఆడుకుంటుంది, అగ్నిపర్వతంలాగే లేస్తుంది అని చెప్పడం మాత్రం నెక్స్ట్ లెవెల్. కావ్యకి స్వప్నకి అసలు భయంకరంగా భయపడతా ఉంటారు. అసలు రాహుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది అనేసి రాహుల్ కూడా చెప్పాడు. రాహుల్ చెప్తే రాహుల్ వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది, అసలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది మాయ అని చెప్తాంది. అసలు కానీ పెళ్ళయిందంటే రుద్రాణి గారు నేను చెప్తా ఉన్నాను, మీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో అసలు చూపిస్తుంది. కానీ పెళ్ళి జరగదు అనుకోండి, కానీ పెళ్ళి మీరు తీసుకున్న గోతులో మిమ్మల్నే పడతోసేస్తుంది. అంత తెలివి ఉంది మాయ దగ్గర, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే అనేసి ఇంకా విడాకుల గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అప్పుకు ఫోన్ చేసి ఈ విధంగా నువ్వు అనుకుంది జరుగుతుంది, అప్పు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు ఎలాగైనా చేసి ఆ పాత మాయని పట్టుకోరా అంటే, పాత మాయ ఎక్కడో అజ్ఞాతంలో దాక్కుంటే ఎలా పట్టుకొని వచ్చేది అంటే, అప్పుడు మనం ఫస్ట్ ఇంటికి పోయాం కదా, ఆ ఇంట్లో మనం వాళ్ళు డైవర్ట్ చేసి అడ్రస్ డైవర్ట్ చేసి మనల్ని దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఎవరికో ఒకరికి పరిచయం ఉంటుంది కదా మాయ, ఆ మాయని నువ్వు పట్టుకొని వస్తే ఈ విధంగా ఈ మాయని దొంగ మాయని మన ఇంట్లో నుంచి పంపించేయచ్చు అనేసి అంటారు. ఆ ఇంట్లో నుంచి పంపించేయచ్చు అంటారు కదా, పంపించేసి ఇంకా మనం తొందరలో చూస్తాం. మనం సండే అనాలిసిస్లో మీకు చెప్తాను. అప్పుడు వరకు సండే వరకు రాదులేండి ఆ మాయ గురించి, మీరు చూసానండి. సరే అని అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఆ కావ్యాన్ని బాబుని ఆడిస్తూ ఉంటే అప్పుడు మన స్వప్న వచ్చి నీ సౌత్ దగ్గరికి తీసుకుపోతాను నెట్టి అనేసి. సౌతి అంటే అదే నీ అక్క దగ్గరికి తీసుకుపోతాను నెట్టి, నీ అక్క కూతురు ఆ పిల్ల కనిందా లేకపోతే కక్కిందా బిడ్డని అనేసి తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఇస్తుంది. అప్పుడు మాత్రం వాళ్ళ అత్త చూడాలి, అసలు తీసుకో, నువ్వు కన్నావా లేకపోతే కక్కినావా బిడ్డని, ఏం పట్టుకుంటావు నువ్వు బిడ్డని కూడా చూసుకోకపోతే నువ్వు ఎందుకు ఇంటికి వచ్చినట్టు అనేసి అంటాము అసలు అనేసి. కావ్యాన్ని అసలు మా కోడలతో నువ్వు పెట్టుకోవద్దు తల్లో అనేసి రుద్రాణి గారు అండము. రాహుల్ కూడా ఒక మాట చెప్తుంది, నీకు తెలియదు నీ భార్య నేను టార్చర్ చేస్తాను, మళ్ళీ పెళ్ళి అయితే మాత్రం ఇంత ఉంటుంది అనేసి చెప్పడం అనేది నెక్స్ట్ లెవెల్ కామెడీ అనిపించింది అబ్బా. అసలు ఆ స్వప్నకు భయపడేటట్టు ఇంట్లో ఎవరు భయపడలేదు. స్వప్న అందరినీ కడిగి పారేస్తుంది. అసలు స్వప్న అయితే మీకు ఇష్టమైతే లైక్ చేయండి. సరే అనేసి నేను ఎందుకు ఇన్నిసార్లు లైక్ చేయండి అనేసి అంటా ఉన్నాను. మీకు డౌట్ రావచ్చు, వీడు ఎందుకు లైక్ చేయండి అంటా ఉన్నాను. లైక్ చేస్తే మీరు చాలా మందికి వీడియో చూపించిందంటే మన రివ్యూస్ ఎంతమంది ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు ఏమైనా డౌట్లు వస్తే వాళ్ళకి ఏమైనా తెలిసినా కానీ మనం కామెంట్లు చేస్తే ఆ కామెంట్ల గురించి మన సీరియల్ కూడా తెలుసుకోవచ్చు కదా అనేసి నేను లైక్ చేయమంటా ఉన్నాను. అందుకోసం లైక్ చేయండి. సరే అనేసి అక్కడి నుంచి పాపని అక్కడ తీసుకుపోయి ఇచ్చేస్తుంది. పాపని ఇచ్చేస్తే మన రాజు రూమ్లోకి పోతే బాబు ఎక్కడ అనేసి మన రాజు అడుగుతాడు. రాజు అడిగితే సరే మీ వైఫ్ దగ్గర ఉంది, పోయి తెచ్చుకోమండి అనేసి అన్నాం. కామెడీగా అనిపిస్తుంది. సరేలే ఉండు నేను పోయి తీసుకొస్తాను అనేసి అంటే, సరేలే చాలా గ్యాప్ వచ్చిందని పోతా ఉంటారు, అందరూ అట్టే అనుకుంటారులే అంటే అప్పుడు రాజుకి అర్థం కాకపోయేసరికి అప్పుడే 9 నెలల గ్యాప్ వచ్చింది కదా అందుకని పోతా ఉంటారు అంటారు అనే కొద్దికి రాజు అసలు పిచ్చ ఫీల్ అయిపోతాడు. మీ అత్తగారు అక్కడే ఉంటారు, పోండి బాగా మీ అత్త అందరిని పిలిచి చూడు, రాజు కోసం ఫస్ట్ భార్య కోసం వచ్చినట్టు రాజు అనేసి నిన్ను బాగా ఇరికిస్తుంది, నువ్వు తెచ్చుకోపో అనేసి అంటే, సరేలే బాబుని బాగా చూసుకుంటుంది కదా అనేసి అంటే,
బాబుని బాగానే చూసుకుంటుందిలేండి. ఇప్పుడు నేను చూసుకుంటా అన్నాను కదా, అది దొంగ మాయ కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా అవమానం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటుంది. మీరేం టెన్షన్ పడుతుంది, పడుకోండి అని చెప్పేసి అంటుంది. రేపు విడాకుల మ్యాటర్ వస్తుంది. నేను విడాకుల మ్యాటర్ నిన్న రివ్యూల్ అని చెప్పాను, అందుకోసం నిన్న రివ్యూ ఎవరైనా చూసింటే చూడండి. రేపు విడాకుల మ్యాటర్లో ఏం చేస్తుంది కావ్య అనేసి రేపు చెప్తాను. బిఫోర్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. మీరు ఎంతసేపు వీడియో చేశారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. జెన్యూన్ కంటెంట్ కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.